ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. మిమ్మల్ని వదిలిపెట్టను వేదవతి గారు. నా నిర్ణయాలు ఎలా ఉంటాయో మీరు ఊహించలేరు. దేనికైనా ఒక హద్దు ఉంటుంది. ఆ హద్దు దాటితే నాలాంటి ఓ తల్లి ప్రకటించే యుద్ధం ముందు మీరు నిలబడలేరు, తలబడలేరు. అవని అంటే భూమి, భూమి అంటే ఓర్పు అని అనుకుంటున్నారేమో. సహనం కోల్పోతే భూకంపాలు కూడా వస్తాయి. అందులో అందరూ కూరుకుపోతారు. అత్తయ్య, అవని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. మనం పూజ కంటిన్యూ చేద్దాం రండి. ఇదిగే పూజ ఆపకుండా వెళ్ళిపోయిందని నువ్వు బాగా డిసప్పాయింట్ అయ్యావా? రండి అత్తయ్య. అవని 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 ఆగు. నీ కూతురు కనిపించడం లేదంటే నాకు కంగారుగా ఉంది. ఈ పూజ అయిపోయిన వెంటనే నేను కూడా వెతకడానికి వెళ్తాను. నువ్వేం భయపడకు. నీ పాపను పెద్ద పెద్ద గండాల నుంచి కూడా ఆ అమ్మవారు కాపాడింది. ఇప్పుడు కూడా కాపాడుతుంది. మీ అమ్మాయికి ఎక్కడా ఎటువంటి హాని జరగదు. నువ్వు నిశ్చింతగా ఉండు. ఇంకా పవయ్యా నీ కంట తొడుపు మాటలు. నీ కూతురు, నీ పాప, మీ అమ్మాయి అంటూ పరాయి వాడ్లా మాట్లాడుతూ ఓదారుస్తున్నావు. ఎవడికి కావాలయ్యా నీ ఓదార్పు మాటలు? మన మధ్య గొడవలున్నా, దూరాలు ఉన్నా, మన పాపాను, మన అక్షయాను నువ్వు మాట్లాడి ఉంటే నా మనసు కాస్త చల్లబడేదేమో. నీ కూతురు కాదు అన్నట్లు మాట్లాడవు చూడు. నా గుండెల్లోని మంటను మరింత రగిల్చినట్టయింది. అవసరం లేదు. నువ్వేం వెతకాల్సిన అవసరం లేదు. ఆ నెపంతో మాకేదో మేలు చేసేస్తున్నట్టు, నీ గొప్ప హృదయాన్ని చాటుకుంటున్నట్టు బిల్డప్లు ఇవ్వాల్సిన అవసరం లేదు. ఏదో మాట వరుసకి అంటున్నావు కానీ నువ్వేమి వెతకవు. వెళ్ళి ప్రశాంతంగా ముక్కు పొడుక కార్యక్రమంలో ముఖ్య అతిథిగా నీ పాత్రని వెలగబెట్టి చాలు. బిడ్డ విషయంలో నువ్వొక్క నిర్ణయానికి రాలేకపోతున్నావు. అందుకే ఇంకా ఇంతలా దిగజారి మాట్లాడుతున్నావు. అబద్ధాన్ని నిజమనుకుని, నిజాన్ని అబద్ధం అనుకుని ఊగిసలాడేవారు చాలా డేంజర్. నా కూతురు అన్నావు కదా? అవును, నా కూతురే. నేను రక్త మాంసాలిచ్చి ఊపిరి పోసుకున్న కూతురు. నా పాప అన్నావు కదా? అవును, నేను కంటి పాపలా చూసుకుంటున్న పాపే. నా అమ్మాయి అన్నావు కదా? నా అమ్మాయి కాదు, అంతకంటే ఎక్కువ నా అమ్మ. చనిపోయిన నా అమ్మే ఆ రూపంలో వచ్చింది. భగవంతుడు ప్రసాదించిన వరప్రసాదం నా బిడ్డ. నా బిడ్డకు జరగరాంది ఏదైనా జరిగిందంటే మాత్రం భర్త, అత్త, అక్క, బావ, తోడికోడలు, తోటకూర ఏవి చూడను. ఖబర్దార్.
ఇంకా నువ్వు మా మొరను ఆలకించవని నాకు అర్థమవుతుంది. మా బ్రతుకుల్లోని చీకటిని తరిమేసి వెలుగుని నింపుతావని ఆశలు నాకు కనిపించడం లేదు. మా దుఃఖాలను తరిమి కొడతావని నాకు నమ్మకం కలగడం లేదు. అందుకే తన ప్రాణం పోసి నాకు జన్మనిచ్చిన అమ్మ కోసం నా ప్రాణమే ఇచ్చేస్తాను. నా ప్రాణ త్యాగం అమ్మకి మంచి జీవితాన్ని ప్రసాదించాలి. నేను దూరం అయిపోతే నా తల్లి బాధపడుతుంది. ఈ లోకంలోనే లేనని తెలిస్తే నరకం అనుభవిస్తుంది. అయినా తప్పడం లేదు. అమ్మా, నా నిర్ణయం మంచిది కాదని నీ దృష్టిలో అనిపించవచ్చు, కానీ నాకింతకు మించి వేరే మార్గం లేదు. ఏమండి, ఈ పాపనవన్న చూసారండి? నా కూతురండి, పేరు అక్షయ. ఇంటి నుంచి బయటికి వెళ్ళిపోయి కనిపించడం లేదు. ఎక్కడన్నా చూస్తే చెప్పండి. లేదండి, ఎక్కడా కనిపించలేదు. అన్నా అన్నా అన్నా, ఒక నిమిషం. ఈ పాపను ఎక్కడైనా చూసారా? చూడలేదమ్మా. నా పాప కనిపించడం చూడలేదు లేదు. మేడం. ఇదే నా చివరి చూపు. ఇన్ని రోజులైనా అమ్మ దగ్గర కలిసి ఉండే అవకాశం కల్పించావు. అందుకు సంతోషం. అన్నా, ఈ పాపను ఎక్కడైనా చూసారా? చూడలేదమ్మా. అయ్యో, మీరెవరైనా చూసారా? చూడలేదండి. అన్నా, మీరు చూసారా? లేదండి. అన్నా, మీరెవరైనా చూసారా? లేదండి, చూడలేదు. ఆ